సాధారణంగా ప్రెగ్నెన్సీ లేట్ అవుతుంది అనుకుంటే అసలు ఎంతకాలం వెయిట్ చేయొచ్చు? ఏ వయసు వారు ఎలా ఉండొచ్చు అనేది ఉంటుంది. కానీ నా పేరు డాక్టర్ సురేష్ పొద్ద, సీనియర్ హోమియోపతి కన్సల్టెంట్. సో దీనికేంటంటే ఇప్పుడు 35 సంవత్సరాలు లోపల ఉన్నటువంటి వాళ్ళు మ్యారేజ్ అయిన తర్వాత ప్రెగ్నెన్సీకి ప్రయత్నం చేస్తుండేటప్పుడు ఒక సంవత్సరం పాటు వేచి ఉండొచ్చు, వేచి చూసి చూడొచ్చు. సంవత్సరం పైన కూడా ప్రెగ్నెన్సీ రావట్లేదు అంటే గనక డెఫినెట్‌గా డాక్టర్‌ని కన్సల్ట్ అవ్వాలి. డాక్టర్‌ని కన్సల్ట్ అయ్యి దానికి రిలేటెడ్‌గా ఎటువంటి కారణాల వల్ల అంటే స్త్రీల్లో ఉండే కారణమా? లేదంటే పురుషులలో ఏమైనా కారణం ఉందా? ఇద్దరికీ కూడా పరీక్షలు చేయించుకొని ఆ రిపోర్ట్స్ అన్నిటిని బేస్ చేసుకొని రూట్ కాజ్ ఏంటనేది వెతికి దానికి ట్రీట్మెంట్ తీసుకోవాల్సిన అవసరం అనేది ఉంటుంది. అదే 35 సంవత్సరాలు దాటినటువంటి వాళ్ళలో కూడాను ఈ యొక్క ప్రెగ్నెన్సీ లేట్ అవుతున్న పరిస్థితులు ఉంటాయి. వాళ్ళు ఏంటంటే 1 ఇయర్, 2 ఇయర్స్ వెయిట్ చేయడం అనేది కరెక్ట్ కాదు. వాళ్ళు 6 మంత్స్ లేదంటే 8 మంత్స్ లోపలనే వాళ్ళు పరీక్షలు చేయించుకోవాల్సిన అవసరం అనేది ఉంటుంది. ఈ మధ్య కాలంలో ఎందుకంటే ఒకప్పుడు అయితే మనకి 18, 16 దాటిన తర్వాత 18 దాటిన తర్వాత మ్యారేజెస్ అయిపోయాయి ఆడవాళ్ళలో. బట్ ఇప్పుడున్న పరిస్థితులు ఏంటంటే 30 దాటిన తర్వాత కూడా మ్యారేజెస్ జరగటం లేదు. సో డెఫినెట్‌గా వాళ్ళు వాళ్ళ కెరీర్ రీత్యా కావచ్చు, ఇంకో కారణాల వల్ల కావచ్చు, వాళ్ళు ఇంకా ప్రెగ్నెన్సీని పోస్ట్‌పోన్ చేస్తూ వెళ్తున్నారు. సో దీనివల్ల ఏంటంటే ఇంకా సాధారణంగా కూడా వయసు పెరుగుతున్న కొద్దీ ఆడవాళ్ళలో ఫర్టిలిటీ యొక్క సామర్థ్యం తగ్గిపోవడం జరుగుతా ఉంటుంది. సో ఇది హార్మోన్ ఇంబాలెన్సెస్ వల్ల జరుగుతుంది. సో దీనిని యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ మనం అంటే ఏజ్‌ని బట్టి ఆలోచించి దాన్ని అర్థం చేసుకొని అది లేట్ అవుతున్న కొద్దీ ఇమ్మీడియేట్‌గా హాస్పిటల్‌కి వెళ్ళడం, డాక్టర్‌ని కలవడం అనేది చేయడం మంచిది.